నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. మనకి సెప్టెంబర్ 24, 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా ప్రతి ఒక్కరికి దసరా నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, దసరా శుభాకాంక్షలతో పాటు ప్రతి ఒక్కళ్ళకి మీ యొక్క కోరికలు ఫలించాలని, మీ రంగంలో విజయం సాధించాలి అని కోరుకుంటూ నమస్తే. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ గ్రహాల ఫలితాలు, ఆ గ్రహాలు ఇచ్చే సూచనలు ఏమిటి అనేది తెలుసుకుందాము. మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక పనుల్లో పురోగతి, త్వరితగతిన మీ పనులు పూర్తవడంతో పాటు గతంలో ఆగిపోయిన పనులు కూడా ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది. స్నేహితులు, సహచరుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆధ్యాత్మిక మీద ఆసక్తి కలుగుతుంది. దేవాలయాలు సందర్శించాలి, దాన ధర్మాలు చేసుకోవాలి, పూజలు పునస్కారాలు చేసుకోవాలి, తపము జపము ధ్యానము చేసుకోవాలి. ఇలాంటి ఆలోచనలు మీకు ఈ రోజు కలగబోతాయి. అయితే పరిహారంగా హనుమాన్ చాలీసాని కనుక ఆలయంలో కానీ మీ ఇంట్లో కానీ పఠించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, కొత్త వ్యాపారాలు, ఒప్పందాలు కుదురుతాయి. దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉండబోతోంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి శుభ వార్తలు కూడా వింటారు. స్నేహితుల నుంచి మీకు సమయానికి ధనంతో పాటు ఒక కీలకమైన వార్త, శుభవార్త కూడా మీరు అందుకునేందుకు అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసుకోవడంతో పాటు మహాలక్ష్మి అమ్మవారికి కూడా తెల్లని పువ్వులు సమర్పించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కొంత మీరున్న స్థాయిలో, అంటే మీరున్న ప్రదేశంలో ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, రాజకీయం కానీ, ఇలా విద్యార్థులు కానీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొంత ఒత్తిడి అనేది, ప్రెషర్ అనేది, ఆందోళన అనేది కనబడుతోంది. అయితే అధికారులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశము, సహోద్యోగుల మధ్య కొంత గొడవలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశము, స్ట్రెస్, అలజడి, ఆందోళన, భయము ఇలాంటివి కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ధ్యానం చేసుకునే ప్రయత్నం మాత్రం తప్ప ఇంకొక ప్రయత్నం అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. సాధ్యమైనంత వరకు స్ట్రెస్ తగ్గించుకొని ధ్యానం మీద, భగవద్ధ్యానం కావచ్చు, ఏదైనా సైలెంట్ యోగా కావచ్చు, ఏదైనా మీకు ఏది అందుబాటులో ఉంటుంది. కొంతమందికి సంగీతం విన్నా కూడా చాలా చక్కగా హాయిగా ఉంటుంది, స్ట్రెస్ పోతుంది. అలా మీకు ఏదైతే హాయినిస్తుందో, స్ట్రెస్ పోతుందో దాన్ని అంటే ఈ రోజు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాలు మంచిగానే ఉంటాయి, కంగారు పడాల్సిన పని లేదు. అయితే ఈ రోజు మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. కుదరని పక్షంలో దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ చేసుకోండి. ఎలాగూ నవరాత్రులే కాబట్టి పూజ చేసుకుంటారు కాబట్టి దాంతో భాగంగా మీ యొక్క కష్టాన్ని ఎక్కువగా చెప్పుకొని, ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాని గురించి చెప్పుకొని మరింత శ్రద్ధతో పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆస్తి సంబంధిత లాభాలు రావడము, స్థిరచరాస్తులు కలిసి రావడము, కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా రావడము, ఇలాంటి శుభవార్తలు వినడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. పెద్దల ఆశీర్వాదం కలగడంతో పాటు కొన్ని ఖర్చులు కూడా మీకు పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే దూర ప్రాంతాల నుంచి ఒక మంచి సమాచారము మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. అదే మీకు చెప్పదగిన సూచన, ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ప్రారంభించినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, అన్నదానం చేసుకున్నట్టయితే మీ స్థాయిని బట్టి, మీ స్తోమతను బట్టి ఒకరికో, ఇద్దరికో, 10 మందికో మీ చేత్తో మీరే అన్నదానము చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు, సినీ, టీవీ, కళారంగంలో పనిచేసే వాళ్ళకి, అది చదువుతున్న వాళ్ళకి, రెండు కూడా, ఇద్దరికీ కూడా సానుకూలమైన ఫలితాలతో పాటు మీరు ఊహించని స్థాయిలోకి వెళ్ళే అవకాశము గోచరిస్తోంది. అన్ని రకాలుగా విజయాలు సొంతం చేసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లల వల్ల మీకు సంతోషం కలిగే అవకాశం కనబడుతోంది. వృత్తిలో అభివృద్ధి సంకేతాలు, అంటే డెవలప్మెంట్ కూడా మీ వృత్తిలో, మీ యొక్క రంగంలో కొంత గ్రోత్ అనేది గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయమే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి
తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సమస్యలు ఆందోళనను కలిగించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం తగ్గడంతో పాటు ఆందోళనకి కూడా గురి చేసేటట్టుగా ఆరోగ్యం ఉండబోతోంది. అనగా అనారోగ్య సూచనలు తీవ్రతరమయ్యేటట్టుగా గోచరిస్తున్నాయి. అలాగే ఏదైనా కనిపించిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళడమో డాక్టర్ పర్యవేక్షణకి వెళ్ళడమో చెయ్యండి. నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేసుకోకండి. శరీరం అలసటగా ఉంటుంది. గృహోపకరణాలలో కొత్త కొనుగోలు చేసుకోవాల్సిన, అంటే ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకు చేయవలసిన పరిస్థితి, ఇలాంటివి సూచనప్రాయంగా గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఉదయమే గోమూత్రంతో మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. ఏదైనా తెలియని నెగిటివిటీ కానీ లేదా అంటే ఏదైనా చెడు కానీ ఉండి ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సోదరుల సహకారాలు మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. కొత్త ప్రణాళికలు ప్రారంభిస్తారు. తక్షణమే ప్రారంభించే ప్రయత్నం చేయండి. సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంత పనిలో ఆలస్యం అవుతుంది అయినప్పటికీ వెనకడుగు వేయడం కానీ లేదా ఆ పనిని వదిలేయడం కానీ చేయకండి. ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. సక్సెస్ తీసుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు సత్ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోకండి. అయితే పరిహారంగా నల్ల నువ్వులను దానంగా ఏదైనా ఆలయంలో ఇచ్చినట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం కనబడుతోంది. లాభాలు తెచ్చిపెడతాయి. పెట్టుబడులు బాగుంటాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాలన్నా, కొత్తగా ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా, ఇలా ఎవరైనా సరే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా లేదా దాన్ని డెవలప్ చేసుకోవాలన్నా ఈ రోజు ప్రారంభించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. దసరా నవరాత్రుల్లో మనం దేనికి ముహూర్తాలు చూడవలసిన అవసరం లేదు. ఇది ఈ సక్సెస్ సంబంధించిందే ఈ 11 రోజులు కాబట్టి దీనికి ముహూర్తంతో పని లేదు. ఏ పని ప్రారంభించినా సక్సెసే అవుతుంది. మంచి పనులకి, చెడు పనులకి కాదు. అయితే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. దసరా పండగ అంటే అదే కదా, శత్రువుల మీద విజయం సాధిస్తారు. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మీ చేత్తో ఆవు పాలతో అక్కడ సర్పాలకు అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఫలితాలు కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే దూర ప్రయాణాలు మీకు చాలా యోగ్యంగా ఉంటాయి. క్షేత్ర దర్శనం ఉంది. ప్రయాణాలు కూడా లాభాన్ని తెచ్చిపెడతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడంతో పాటుగా మీ ఆత్మవిశ్వాసము, ధైర్యము మీలో ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట. అయితే కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. దంపతుల మధ్య కావచ్చు, కుటుంబ సంబంధికుల మధ్య కావచ్చు, మంచిగా అన్యోన్యమైన వాతావరణమే గోచరిస్తోంది. అయితే పరిహారంగా శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలను సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి రహస్య ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో ఆలస్యాలు ఎక్కువ అవుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. టెన్షన్ పడాల్సిన పని లేదు. అయితే శత్రువుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. వాటి విషయంలో తెలిసిన శత్రువులు అయితే డిఎన్ పోరాడండి. కానీ తెలియని శత్రువులు ఎవరైనా ఉంటే కనుక ఇంకా దైవానికి వదిలిపెట్టండి. తెలియని వాళ్ళకి మనం ఏం చేయలేం కదా. అయితే ధైర్యాన్ని మాత్రము ఎప్పుడూ కోల్పోకండి. మీ కాన్ఫిడెన్స్, మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష. ముందుకెళ్లే ప్రయత్నమే చేయండి. వెనక వాళ్ళు ఎప్పుడు వెనకే ఉంటారు కాబట్టి ఎప్పుడు నిరాశ చెందకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనికి నువ్వుల నూనెతో, అంటే శని భగవానుడికి నువ్వుల నూనె దీపం వెలిగించినట్టయితే కనుక, దేవాలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దీంతో పాటు లాభదాయకమైన కొత్త పరిచయాలు మీకు ఏర్పడతాయి. కానీ కొంతమందితో జాగ్రత్త ఉండండి. కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, డీఫేమ్ చేయడం కానీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న వేడుకల్లో పాల్గొంటారు. దూరమైన బంధువులు కానీ, దూరమైన సంబంధాలు కానీ, దూరమైన బాంధవ్యాలు కానీ దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా కనిపిస్తే వెంటనే స్పందించే ప్రయత్నం చేసుకోండి. పేదలకు, అంటే మీకు చెప్పదగిన పరిహారము, పేదలకు బట్టలను దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో విజయాలు సాధిస్తారు. దీంతో పాటు అధికారుల యొక్క అనుగ్రహం కానీ, అనుకూలత కానీ, వారి యొక్క మెప్పు కానీ ఈ రోజు మీకు కలిగే అవకాశం కనబడుతోంది. కొత్త
కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. అయితే కుటుంబ సభ్యుల వల్ల ఆనందం ఉండబోతోంది. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోండి. క్షేత్ర దర్శనం ఉంది. ధార్మికంగా ఉండే అవకాశం ఈ రోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఎలాగూ మనకి దసరా నవరాత్రులే కదా, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ మరింత ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.